నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। చీరాలలో పర్యటించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి। పేరాలోని శివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రథాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే కొండయ్య। లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలి। జిల్లా కలెక్టరేట్లో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని లేఅవుట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి। చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం। ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టిన లారీ ప్రమాదంలో అక్కడికక్కడే మహిళా మృతి, చికిత్స పొందుతూ యువకుడి మృతి। వంట పనికి వెళ్లి వస్తుండగా ఘటన। చీరాలలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు। స్థానిక పేరాలలో 17వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన ఆలయమైన పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామి అమ్మవార్ల నగరోత్సవం నిర్వహించేందుకు ₹1.5 కోటితో తయారు చేసిన నూతన రథాన్ని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు। చీరాలలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు। స్థానిక పేరాలలో 17వ శతాబ్దంలో నిర్మించిన అతి పురాతన ఆలయమైన పునుగు రామలింగ మల్లేశ్వర స్వామి ఆలయం వద్ద స్వామి అమ్మవార్ల నగరోత్సవం నిర్వహించేందుకు ₹1.5 తయారు చేసిన నూతన రథాన్ని మంత్రి ఆనం, చీరాల ఎమ్మెల్యే ఎంఎం కొండయ్య ప్రారంభించారు। స్వామి అమ్మవార్లు కొలువు తీరిన రథాన్ని భక్తులతో కలిసి కొద్ది దూరం లాగారు। తొలుత శివాలయంలో స్వామివారికి మంత్రి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ 1971 సంవత్సరంలో స్వామివారి రథం శిథిలావస్థకు చేరిందని, 54 సంవత్సరాల తర్వాత భక్తుల సహకారంతో ఆలయ కమిటీ నూతనంగా నిర్మించిన రథం ప్రారంభోత్సవంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, ఆలయాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని ఆయన అన్నారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు। లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులకు సూచించారు। బాపట్ల జిల్లా కలెక్టరేట్లోని సమావేశపు హాలులో మంగళవారం జిల్లా కలెక్టర్ వెంకటమురళి, బాపట్ల మున్సిపాలిటీ, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు। సమావేశంలో 2019 నుండి మున్సిపాలిటీ బావుడా పరిధిలోని 9 మండలాల్లో మొత్తం 183 అనధికార లేఅవుట్లను గుర్తించి వాటి వివరాలను DTCPకి పంపడమైందని అధికారులు జిల్లా కలెక్టర్కు వివరించారు। అందులో 86 లేఅవుట్లను 22A కింద గుర్తించి రిజిస్ట్రేషన్ కాకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కు పంపడమైందని, మిగిలిన 97 లేఅవుట్లను సబ్ డివిజన్లుగా చేసి పంపాలని, వాటిని తిప్పి పంపారని కలెక్టర్కు వివరించారు। 97 లేఅవుట్లకు సంబంధించి సర్వే నెంబర్ల వారీగా ఆయా తహసీల్దార్లతో సబ్ డివిజన్ చేయించి వాటి వివరాలను బావుడాకు తెలియచేయాలని రెవెన్యూ డివిజన్ అధికారులను ఆయన ఆదేశించారు। ఆ వివరాలను DTCPకి పంపి వాటిని రిజిస్ట్రేషన్ చేయకుండా చర్యలు తీసుకోవాలని బావుడా అధికారులను ఆయన ఆదేశించారు। అనధికారిక 183 లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించి సానుకూలంగా సలహాలతో DTCPకి అనుమతుల కొరకు లేఖ రాయాలని ఆయన బావుడా అధికారులను సూచించారు। కొత్త లేఅవుట్ల అనుమతులకు వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో నిశితంగా పరిశీలించి నిబంధనల మేరకు అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు। మున్సిపాలిటీలలో మరియు పంచాయతీలలో గృహ నిర్మాణాలకు అనుమతులకు సంబంధించి ప్రభుత్వం సూచించిన నియమాలను PPT ద్వారా బావుడా అధికారి వివరించారు। ఎవరైనా గృహాలు నిర్మించుకోవాలనుకునే వారు వారి దరఖాస్తులను పంచాయతీ రాజ్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ద్వారా మాత్రమే చేసుకోవాలన్నారు। లేఅవుట్లు వేసేవారు ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం
ప్రకారం వేసుకోవాలని అయినా లేఅవుట్ల యజమానులకు సూచించారు. నిబంధనల మేరకు లేఅవుట్లు వేసుకునే వారికి ప్రభుత్వం నుండి ఎటువంటి ఆటంకం ఉండదని, వారు నిస్సందేహంగా వ్యాపారం చేసుకోవచ్చని ఆయన అన్నారు. లేఅవుట్లు వేయాలి, నిర్మాణాలు జరగాలని ఆయన తెలిపారు. ఈ రకంగా లేఅవుట్ల నిర్మాణాల వలన అన్ని రంగాల వారికి ఉపాధి కలుగుతుందని, వ్యాపారం జరుగుతుందని, తద్వారా జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టీపీఓ ప్రభాకర్, బాపట్ల, చీరాల, రేపల్లె రెవెన్యూ డివిజనల్ అధికారి గ్లోరియా, చంద్రశేఖర్, రామలక్ష్మి, బాపట్ల, రేపల్లె, అద్దంకి, చీరాల మున్సిపల్ కమిషనర్లు, బావుడ ప్లానింగ్ అధికారి షేక్ ఖలీషా, లైసెన్స్ టెక్నికల్ ఇంజనీర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. ఆర్డీఓలు ఇద్దరు కూడా ఆ గ్రూప్లో నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని తహసీల్దార్స్కి మీరు రివ్యూ చేసుకొని వాటిని సబ్ డివిజన్స్ క్యారీ అవుట్ చేయమని చెప్పి ఆ సబ్ డివిజన్స్ తాలూకు చేసిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ బావుడాకి పంపించేయండి. బావుడా ఇంటర్న్ సెండ్ టు ది ఎంఏయుడి డిటిసిపికి పంపించేయండి. డిటిసిపి వాటిని కూడా రిజిస్ట్రేషన్ జరగకుండా ఆపుతారు. సో దానివల్ల మళ్ళీ ఎవరైనా ఇన్నోసెంట్ పీపుల్ ట్రాప్లో పడకుండా ఒక పని జరుగుతుంది. ఏదైతే ప్రభుత్వం నిర్దేశించినటువంటి చట్టం రూల్స్ ప్రకారంగా ప్రొసీజర్ ప్రకారంగా చట్టంలో చెప్పబడిన రోడ్లు ఎంత వెడల్పు కలిషా? అప్రోచ్ రోడ్డు 40 ఫీట్ ఒక రోడ్డు. ఆ విధంగా మనము సీసీ రోడ్లు అడుగుతున్నామా? అడగట్లేదా? బీటీ ఆర్ సీసీ విత్ డ్రైనేజెస్, ప్లాంటేషను, ఓపెన్ స్పేసు, ఎమ్యూనిటీస్ ప్లేసు, వీటన్నిటినీ వదులుకుంటూ ప్రాపర్గా లేఅవుట్ వేసుకోవచ్చు. ఆ విధంగా బిజినెస్ చేసుకునే వాళ్ళకి ఎటువంటి ఆటంకం ఉండదు, ఎటువంటి హిండ్రెన్స్ ఉండదు, ఎటువంటి బాధించడం ఉండదు. ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అధికారుల సైడ్ నుంచి కానీ వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు కలిగించరు. సో వాళ్ళు నిర్విఘ్నంగా బిజినెస్ చేసుకోవచ్చు నిస్సందేహంగా. అలా చేయడం కూడా మనం ఆహ్వానిస్తున్నాం. వీఆర్ వెల్కమింగ్ దట్. మీరు చెయ్యాలి, మీరు ప్లాట్లు అమ్మాలి, కొనేవాళ్ళు కొనాలి, కన్స్ట్రక్షన్స్ లాంటివి స్టార్ట్ అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉండాలి. ఈ యాక్టివిటీస్ అన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ ఒక హ్యాపెనింగ్గా ఉంటుంది. దానివల్ల మనకు స్టేట్ జిఎస్డిపికి కూడా అది పెరగడానికి హెల్ప్ అవుతుంది. అంటే ఆ యాక్టివిటీ వల్ల ఒకవైపు మ్యాసన్ వర్కర్సు, ఒకవైపు సిమెంట్ అమ్మేవాళ్ళు, ఇటుకలు అమ్మేవాళ్ళు, ట్రాన్స్పోర్ట్ సెక్టార్ మీద బ్రతికేవాళ్ళు, ల్యాండ్ పైన రియల్ ఎస్టేట్ మీద బ్రతికేవాళ్ళు, డెవలపర్స్గా బ్రతికేవాళ్ళు, ఎల్టీపీలు అందరికీ వర్క్ దొరుకుతుంది. ఈ సెక్టార్లో పని జరగాలి. పని జరగకూడదు, ఆపేయాలనేది గవర్నమెంట్ ఉద్దేశం కానే కాదు. చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం ద్విచక్ర వాహనంపై చీరాల వెళ్తున్న వాహనాన్ని వెనక నుంచి లారీ ఢీ కొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు మృత్యువాత పడ్డారు. ప్రమాద సమాచారాన్ని అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వాహన చోదకులు వెనుక వైపు నుండి దూసుకొచ్చిన లారీ ఢీ కొట్టడంతో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న మహిళ అక్కడిక్కడే మృతి చెందగా మరో యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. స్థానికంగా వంట పనిచేస్తున్న జీవనం సాగించే చీరాల గాంధీనగర్ చెందిన ప్రభుదాస్ ఇదే వృత్తిగా కొనసాగించే వేటపాలెం కొణిజేటి పూరి కాలనీకి చెందిన పద్మ ఇరువురు చిన్న గంజాం వద్ద వంట పని పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి ద్విచక్ర వాహనంపై వస్తున్న క్రమంలో లారీ వెనక నుంచి ఢీకొట్టడంతో వాహనంపై ఉన్న పద్మ అక్కడిక్కడే మృతి చెందింది. ఇదే ప్రమాదంలో తీవ్ర గాయాల పాలైన ప్రభుదాస్ చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే అతని పరిస్థితి తీవ్ర విషాదంగా ఉండడంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే గుంటూరు వైద్యశాల చికిత్స అందిస్తుండగా క్షతగాతుడు ప్రభుదాస్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రభుదాస్ కు భార్య, 2 కుమార్తెలు ఉన్నారు. కాగా ప్రమాద ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన మహిళ పద్మ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం.
చీరాల మున్సిపల్ పరిధిలోని శ్రీరామ్ నగర్ తూర్పు కాపుల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఐటీసీ బంగారు భవిష్యత్ ప్రథమ్ వారి సహకారంతో పాఠశాల సంస్థిత ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేటపాలెం ఐసీడీఎస్ సిడిఓపిటి ఝాన్సీ హాజరయ్యారు. చిన్నారులకు క్రమశిక్షణ ఆటపాటలతో కూడిన విద్య కేవలం అంగన్వాడీ కేంద్రాలతోనే సాధ్యమని వేటపాలెం ఐసీడీఎస్ సిడిఓపి టి ఝాన్సీ అన్నారు. మంగళవారం ఐసీడీఎస్ సి సెక్టర్ పరిధిలోని చీరాల మున్సిపాలిటీ శ్రీరామ్ నగర్ తూర్పు కాపుల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో ఐటీసీ బంగారు భవిష్యత్తు ప్రథమ వారి సహకారంతో పాఠశాల సంస్థిత ఉత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వేటపాలెం ఐసీడీఎస్ సిడిఓపి టి ఝాన్సీ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ చిన్నారులకు అంగన్వాడీ స్థాయిలోనే ఆటపాటలతో నాణ్యమైన విద్యను అందించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు చేపట్టిందన్నారు. కేవలం విద్యనే కాక చిన్నారులకు అవసరమైన పౌష్టికాహారం అందిస్తూ బొమ్మలు పాటల రూపంలో ఎటువంటి ఒత్తిడి లేని విద్యను బోధిస్తున్నామన్నారు. మరీ ముఖ్యంగా పాఠశాల సంస్థిత ఉత్సవాల భాగంగా విద్య ప్రారంభానికి ముందుగా చిన్నారుల్లో ఆసక్తి నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పాఠశాల సంస్థిత ఉత్సవం అని అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్య పూర్తి చేసిన చిన్నారులు వారి తల్లిదండ్రుల సమక్షంలో రిజిస్ట్రేషన్ స్టాల్ వద్ద తమ వివరాలను నమోదు చేసుకున్నారు. అనంతరం సమగ్ర అభివృద్ధి స్టాల్ వద్ద చిన్నారుల అభ్యాస నైపుణ్యాలను పరిశీలిస్తూ వారి భవిష్యత్ విద్య కోసం సిద్ధంగా ఉన్నారా అన్న దానిపై సమగ్రంగా సమీక్ష చేశారు. అలాగే కౌన్సిలింగ్ స్టాల్ ద్వారా తల్లిదండ్రులకు వారి పిల్లల బలాలు మెరుగుపరచవలసిన ప్రాంతాలపై వివరమైన అవగాహన కల్పించారు. కార్యక్రమానికి ముందుగా పిల్లలు ప్రథమ తరగతిలో చేరే ముందు వారు ఎటువంటి విషయాలను నేర్చుకోవాలి, దానికోసం తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు విధానాల గురించి స్పష్టంగా వివరించారు. తమ పిల్లల అభివృద్ధిని ప్రత్యక్షంగా చూసిన తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు. కార్యక్రమం సెక్టర్ సూపర్వైజర్ జి కవితశ్రీ, ఐటీసీ ప్రథమ కోఆర్డినేటర్ త్రివేణి, అంగన్వాడీ టీచర్లు ఇంద్రాణి, గ్లోరీ, రోజా, పద్మలత, శైలజ, లక్ష్మీ, నాంచారమ్మ, ఝాన్సీ, చిన్నారుల తల్లులు పాల్గొన్నారు. ఈరోజు మనకి తూర్పు కాపుల వీధి అంగన్వాడీ కేంద్రము మరియు శ్రీరామ్ నగర్ అంగన్వాడీ కేంద్రము, గాంధీనగర్ అంగన్వాడీ కేంద్రాలు వేటపాలెం ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోనివి. ఈరోజు మనం ఇక్కడ ఎస్ఆర్ఎం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అంటే స్కూల్ రెడీనెస్ ప్రోగ్రామ్, స్కూల్కి పిల్లల్ని సంసిద్ధులను చేయడం అన్నమాట. మనం అంగన్వాడీ కేంద్రాల్లో 3+4+ పిల్లల్ని జాయిన్ చేసుకుంటాము. వాళ్ళు 5 కంప్లీట్ అయ్యే వరకు కూడా అంగన్వాడీ కేంద్రంలోనే ఉంటారు. వాళ్ళకి ఆటపాటల ద్వారా విద్యను నేర్పించడము, తద్వారా వాళ్ళల్లో శారీరక అభివృద్ధి, మానసిక అభివృద్ధి, ప్రజ్ఞాభివృద్ధి, ఈ విధంగా అభివృద్ధులు, సాంఘిక అభివృద్ధి, ఎమోషనల్ ఉద్వేగ అభివృద్ధి, ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల ద్వారా పిల్లల్ని వాళ్ళని బడికి సిద్ధం చేయడం జరుగుతుంది. సో వాళ్ళు ఎట్లా పిల్లలు సంసిద్ధులు అయ్యారా లేదా అనేది ఈరోజు ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశము. వాళ్ళని తల్లుల్ని దగ్గర పెట్టుకుని తల్లులు పరిశీలించే విధంగా వాళ్ళకి అన్ని రకాల కార్యక్రమాలు చేస్తూ వాళ్ళ యొక్క అభివృద్ధిని అసెస్మెంట్ చేయడం జరుగుతుంది. పాఠశాల సంస్థ మేళా జరుగుతుంది. ఇక్కడ తల్లులం అందరం మీట్ అయ్యామండి. అలాగే మా టీచర్స్ వాళ్ళ గురించి చెప్పుకునే అవకాశం ఎక్కడా దొరకలేదు మాకు. ఈ అంగన్వాడీ కేంద్రంలో పిల్లల్ని ఎలా చూసుకున్నారు ఏంటని మా టీచర్స్ థ్యాంక్స్ చెప్పుకోవాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాం, కానీ ఆ అవకాశం ఈ విధంగా కలిగింది నాకు. మా రాణి టీచర్ గారండి, ఈ రాణి టీచర్ గారు ఏంటంటే పాపకి 3 years రాగానే అంగన్వాడీలో జాయిన్ చేస్తామండి. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నర్సరీ అండ్ ఎల్కేజీ 2 years కూడా మాకు 1 year కంప్లీట్ అవుతుంది. సో ఇప్పుడు అమ్మాయిని యూకేజీలో జాయిన్ చేయబోతున్నాం. నెక్స్ట్ పాఠశాల సంస్థ ప్రోగ్రాంలో మీట్ అయ్యాం అందరం. యాజ్ ఏ మదర్గా మా బాబుని, పెద్ద బాబుని జాయిన్ చేసిన విధానం, చిన్న బాబు జాయిన్ చేసిన విధానాన్ని బట్టి నేను చెప్పదలుచుకున్నా. పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ పిల్లల్ని ఏ విధంగా చూసుకోవాలో అలాగే అంగన్వాడీ సెంటర్లో చూపిస్తారు. చదువు విషయంలో కూడా చాలా కేరింగ్, కానీ పిల్లలు ఏదైనా నేర్చినా చేసినా చాలా కేరింగ్ తీసుకుంటూ బాగా చదువు చెప్తారు. అలా అని బట్టి పద్ధతిలో కాకుండా గేమ్ రూపంలోనో లేదంటే ఏదైనా వస్తువుల రూపంలోనో బొమ్మల రూపంలోనో పిల్లల్ని అలా ప్రెజర్ పెట్టకుండా చదువు చెప్పే విధానం చాలా బాగుంటుంది. మా పెద్ద బాబుని కూడా ఇక్కడే జాయిన్ చేసి డైరెక్ట్గా ఫస్ట్ క్లాస్కి వెళ్ళే ఎడ్యుకేషన్ ఇక్కడ అందించారు రాణి టీచర్ గారు. అదేవిధంగా మా చిన్న బాబుని కూడా జాయిన్ చేసి సెయింట్ స్కూల్ కానీ నార్మల్ ఇతర స్కూల్ కానీ వెళ్ళడానికి సరిపోయే స్కూల్ ఎడ్యుకేషన్ సరిపోతుంది. పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం వెలుగు కార్యాలయంలో సోమవారం మండలంలోని దివ్యాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చినజంగం ఎంపీడీఓతో పాటుగా గ్రామ వైస్ సర్పంచ్ రాఘవయ్య పాల్గొన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని చిన్నగంజాం మండలం వెలుగు కార్యాలయంలో సోమవారం మండలంలోని దివ్యాంగుల సమాఖ్య ఆధ్వర్యంలో సమాఖ్య సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చినజంగం ఎంపీడీఓతో పాటుగా గ్రామ వైస్ సర్పంచ్ రాఘవయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ఓ గ్రూపులుగా ఏర్పాటై తద్వారా ఈ సమాఖ్య సమావేశంలో తీర్చుకునే విధంగా తయారు కావాలన్నారు.
ప్రభుత్వం కల్పించే పథకాలను ఆర్థిక రుణాలను అందిపుచ్చుకొని ఆర్థికంగా ఎదగాలన్నారు. అనంతరం శ్రీరామ గ్రూపు పెద్దగంజాం సభ్యులకు 2 లక్షల రూపాయలు శ్రీనిధి నుండి అలాగే మాచివరం పరంజ్యోతి అతనికి నడుం బెల్ట్ అందజేశారు. ఈ సందర్భంగా వైస్ సర్పంచ్ రాఘవయ్య మాట్లాడుతూ తీసుకున్న రుణాలు జీవనోపాధి ఏర్పాటు చేసుకుని ఆర్థిక వృద్ధి సాధించారన్నారు. కార్యక్రమంలో సమాఖ్య అధ్యక్షులు విశ్రాంతమ్మ, వేణు, హనుమంతరావు, ఏపీఎం సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అట్లాగే మీరు కూడా ఈ బిజినెస్లోకి ఇన్వాల్వ్ చేస్తున్నారు. వీటి ద్వారా మనకు వస్తున్న ప్రభుత్వ స్కీములు ఏంటి, వాటిని నిజంగా మీరు ప్రతి నెల ఖచ్చితంగా వస్తూ ఉంటే ఈ విషయాలు మాట్లాడుకున్నప్పుడు తెలుస్తూ ఉంటాయి, అందరితో షేర్ చేసుకున్నట్టు విషయాలు చేస్తాం. అందుకని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఆప్షన్ కాకుండా ఇంకా తప్పకుండా రావాలి. అలా వచ్చినప్పుడే ఇక్కడ ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుకుంటున్నారు, నుంచి ఎలాంటి స్కీమ్స్ వస్తున్నాయి, ఏం చేసుకోవాలి, ఇంకా మనం ఎలాంటి స్కీమ్స్ వస్తే ఉపయోగకరంగా ఉంటుందనేది మీరు దృష్టిలో పెడితే వాటిని మీకు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. అన్నిటికన్నా ముఖ్యమైనదంటే మన ఏపీఎం గారు మీరు ఆల్రెడీ చూశారు, గత కొద్ది నెలల్లోనే మీకు అందరికీ ఎలాంటి ఉపయోగకరమైన పథకాలు ఇప్పించాడో, ఎలాంటి సైకిల్స్ తెప్పించాడో మన జిల్లాలోనే రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మనకి ఎన్నో విధంగా మనం ట్రై చేసి ఎక్కడ లేవు. అలాంటిది అది మామూలు గతంలో ఏదైనా ఇచ్చినా కూడా మామూలు ట్రై సైకిల్ హ్యాండ్ తిప్పుకునే ఇచ్చేవాడు, కానీ మోటార్తో తిరిగాయి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెప్పించాడు. అని దాన్ని బట్టి ఆయన ప్రయత్నం చేస్తే ఎలాంటి పథకాలని తెప్పించడానికి ఆయనకి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆయన్ని బాగా సపోర్ట్ చేసుకుంటూ ఆయన మీరు ఉపయోగించుకోవాలి. ఆయన ఉపయోగించుకోవాలంటే మీరు అందరూ కూడా అదే సమిష్టిగా ఆయన దగ్గరికి వస్తుండాలి, ఇచ్చిన మీటింగ్ హాజరు కావాలి, కొన్ని సమస్యలు చెప్తుండాలి, ఆయన దృష్టికి తీసుకెళ్తాం. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావుకి బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు మంగళవారం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. సెయింట్ ఆన్స్ కళాశాల విద్యార్థులు విద్యతో పాటుగా క్రీడల్లోనూ అనేక విజయాలు సాధించిన క్రీడా రంగంలో అత్యుత్తమ ఫలితాల సాధనలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావు కృషి అభినందనీయమని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు అన్నారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ అన్నం శ్రీనివాసరావుకి బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు పొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణారావు, కరెస్పాండెంట్ శ్రీమతి లక్ష్మణరావు మంగళవారం ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాలలో నిర్వహించిన అభినందన కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ మే 10న జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ కాకినాడ ఆధ్వర్యంలో జరిగిన యూనివర్సిటీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ లో బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు పొందినట్టు తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో జేఎన్టీయూ కాకినాడ స్థాయిలో పవర్ లిఫ్టింగ్, వెయిట్ లిఫ్టింగ్, టైక్వాండో, బాలుర బాలిక విభాగాల్లో, బాడీ బిల్డింగ్, బాలుర విభాగంలో క్రీడలు నిర్వహించడం జరిగిందన్నారు. అలాగే వివిధ కళాశాల జరిగిన పోటీలలో కళాశాల జట్లు పాల్గొని అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి విన్నర్స్ గా నిలిచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే క్రమంలో ఎంబీఏ ద్వితీయ సంవత్సరం విద్యార్థి సయ్యద్ కాజావలి ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ స్థాయిలో పవర్ లిఫ్టింగ్ 93 కేజీల విభాగంలో యూనివర్సిటీ తరఫున గోల్డ్ మెడల్ సాధించడం చిన్న విషయం కాదన్నారు. కళాశాల విద్యార్థులు అనేక క్రీడలలో ముందుండటానికి పిడి శ్రీనివాసరావు కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో కళాశాల మేనేజర్ ఆర్వి రమణమూర్తి, ఈ విభాగాధిపతి డాక్టర్ ఎస్విడి అనిల్ కుమార్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాధిపతి సిహెచ్ హరికిషన్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ఐఎమ్ డాక్టర్ కె జగదీష్ బాబు, ప్రిన్సిపాల్ ఆఫ్ సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ. మొన్న మే 10వ తారీఖు జేఎన్టీయూ కాకినాడ వారి ఆధ్వర్యంలో యూనివర్సిటీ స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ నిర్వహించడం జరిగింది. ఆ స్పోర్ట్స్ డే నిర్వహణలో మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సనల్ అవార్డు వచ్చిందని చెప్పుకోవడానికి మాకు చాలా గర్వంగా ఉంది. ఈ అవార్డు మా పీడీ గారికి, ఫిజికల్ డైరెక్టర్ గారికి రావడానికి ముఖ్యమైన కారణం గత 24-25 అకాడమిక్ ఇయర్లో ఫిజికల్ డైరెక్టర్ గారు ఎంతో మంది విద్యార్థుల్ని స్పోర్ట్స్కి ఎంకరేజ్ చేశారు. అంతేకాకుండా ఈ అకాడమిక్ ఇయర్లో మేము మొత్తం 4 స్పోర్ట్స్ కార్యక్రమాలని విజయవంతంగా నిర్వహించాము. ఒకటి పవర్ లిఫ్టింగ్, నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్, బెస్ట్ ఫిజిక్, అదేవిధంగా టైక్వాండో. ఈ 4 పోటీలని జేఎన్టీయూ కాకినాడ పరిధిలో మేము నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా మా స్టూడెంట్ ఎంబీఏ సెకండ్ ఇయర్ స్టూడెంట్ మొహమ్మద్ కాజావలి కూడా వివిధ రకాల స్పోర్ట్స్ సెలబ్రేషన్స్ లో పాల్గొని మా యూనివర్సిటీకి అదేవిధంగా కళాశాలకు కూడా బంగారు స్థాయి పథకాలు తేవడం జరిగింది. ఈ అన్ని విజయాలను గుర్తించి జేఎన్టీయూ కాకినాడ వారు మా ఫిజికల్ డైరెక్టర్ శ్రీ అన్నం శ్రీనివాసరావు గారికి ఈ
బెస్ట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ పర్సన్ అవార్డు ఇవ్వడం జరిగింది. అందుకుగాను మా కళాశాల తరఫున శ్రీనివాసరావు గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్. నేటి వాతావరణ సమాచారాన్ని ఓసారి పరిశీలిద్దాం. అండమాన్ తీరానికి నైరుతి రుతుపవనాలు చేరుకున్నాయి. దక్షిణ అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నైరుతి మరింత విస్తరణకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని 3-4 రోజుల మధ్య బంగాళాఖాతంలోకి నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొన్నారు. ఈ నెలాఖరుకు నైరుతి రుతుపవనాలు కేరళకు తాకనున్నాయని వెల్లడించారు. అయితే ఈసారి వర్షాలు భారీగా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. వార్తల్లో నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఓసారి పరిశీలిద్దాం. భారత వస్తువులపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతీకారంగా అమెరికా వస్తువులపై భారత సుంకాలు విధించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ప్రపంచ వాణిజ్య సంస్థకు తెలియజేసింది. భారత స్టీల్, అల్యూమినియంపై అమెరికా విధించిన సుంకాలకు ప్రతిగా భారత్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. కొన్ని ప్రత్యేకమైన అమెరికా వస్తువులను ఇస్తున్న రాయితీలను నిలిపివేసి దిగుమతి సుంకాలను పెంచనున్నట్లు వెల్లడించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఉగ్రవాదులు వారికి ఆశ్రయం కల్పించిన పాకిస్తాన్కి గుణపాఠం నేర్పిన తర్వాత భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం మే 13 పంజాబ్లోని అరంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఇక్కడ భారతీయ వైమానిక సైనికులను కలిశారు. భారత సైనికుల గుండె ధైర్యాన్ని మెచ్చుకున్నారు. యావత్ భారతవని భారత సైన్యం ఉంటే ఉందని భరోసా ఇచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం ఉదయం ఆదంపూర్ వైమానిక స్థావరానికి చేరుకున్నారు. ఆయన వైమానిక దళంలోని వీర సైనికులతో సంభాషించారు. ఈ సమయంలో వైమానిక దళ సిబ్బంది ప్రస్తుత పరిస్థితి గురించి ప్రధాని మోదీకి వివరించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థానిక గిరిజనులకు 100% రిజర్వేషన్ కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో ఈ అంశంపై సమీక్ష నిర్వహించారు. 2000లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నెంబర్ 3ను జారీ చేసి ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు 100% రిజర్వేషన్లు కల్పించిందని గుర్తు చేశారు. టీవీఎస్ ఐక్యూబ్ ఎస్టీ డిజైన్ చాలా ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ముందు భాగంలో ఐక్యూబ్ బ్యాడ్జ్ కింద ఎస్టీ అనే డేకిల్స్ ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి. ముందు భాగంలో డిఆర్ఎల్, ఎల్ఎల్ఈడి హెడ్ ల్యాంపులు, టర్న్ ఇండికేటర్లు బాగున్నాయి. వెనక భాగంలో టైల్ ల్యాంప్ తో పాటు ఇండికేటర్, క్యూ పార్క్ అసిస్ట్ బ్యాడ్జీ ఆకట్టుకుంటున్నాయి. స్కూటర్ ఆన్ చేసినప్పుడు, ఛార్జ్ కోసం ప్లగ్ చేసినప్పుడు పవర్ యూనిట్ లోని టీవీఎస్ ఎలక్ట్రిక్ బ్యాడ్జీ నీలం రంగులోకి మారిపోతుంది. కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు 7 అంగుళాల డిస్ప్లే ఏర్పాటు చేశారు. జియో ఫెన్సింగ్, రైడ్ డేటా విశ్లేషణ, టర్న్ బై టర్న్, నావిగేషన్ తదితర స్మార్ట్ ఫీచర్లు అందించడానికి ఫోన్ తో కనెక్ట్ చేసుకోవచ్చు. ఐపీఎల్ 18వ సీజన్ పునరుద్ధరణకు అడ్డంకులు తొలగడం. సోమవారం బీసీసీఐ కొత్త షెడ్యూల్ ప్రకటించడంతో క్రీడా వినోదం కోసం అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. మే 17 నుంచి లీగ్ కొనసాగుతుందని చెప్పిన బీసీసీఐ ప్లే ఆఫ్స్ ఫైనల్ వేదికలు మాత్రం ఇంకా ఖరారు చేయలేదు. ఈ నేపథ్యంలో టైటిల్ పోరుకు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుందని వార్తలు వినిపిస్తున్నాయి. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. చీరాలలో పర్యటించిన రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. పేరాలోని శివాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన రథాన్ని ప్రారంభించిన మంత్రి ఆనం, ఎమ్మెల్యే కొండయ్య. లేఅవుట్ల క్రమబద్ధీకరణలో నిబంధనలు పాటించాలి. జిల్లా కలెక్టరేట్లో బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని లేఅవుట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి. చీరాల ఒంగోలు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. ద్విచక్ర వాహనాన్ని వెనక నుంచి ఢీకొట్టిన లారీ. ప్రమాదంలో అక్కడికక్కడే మహిళా మృతి, చికిత్స పొందుతూ యువకుడి మృతి. వంట పనికి వెళ్లి వస్తుండగా ఘటన. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.